నమస్కారం. మానస ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ఉష. ఈరోజు మన కార్యక్రమంలో చర్చనీయాంశం ఏమిటంటే విద్యార్థులు వారిలోని ప్రతికూల ఆలోచనలు, వాటిని అధిగమించేందుకు మార్గాలు. విద్యార్థులు అంటేనే విద్యను అర్థిస్తున్నటువంటి వారు. ఇక్కడ తెలివితేటలు, మేధస్సు ఎలా పదును పెట్టుకోవాలి అనే అంశం ముఖ్యంగా ఉన్నటువంటి అంశం ఇది. అయితే విద్యార్థులకు మేధస్సు పదును పెట్టుకునే ప్రాసెస్లో కొన్ని అప్పుడప్పుడు సంతోషాలు, ఆనందాలు, ఉత్తేజాలు కలుగుతూ ఉండటం, అంతే సహజంగా విచారము, భయము, కోపము, అసూయ, ఒంటరితనము, డిప్రెషన్ లాంటి ప్రతికూల ఆలోచనలు కలుగుతూ ఉండటము సర్వసాధారణం. ముఖ్యంగా ఈ ప్రతికూల ఆలోచనలే ఒక్కొక్కసారి పై చేయి తీసుకుంటూ ఉంటాయి. అయితే వీటిని విద్యార్థులు అధిగమిస్తేనే వారు విజయాన్ని సాధిస్తారు. ఈ విజయాన్ని సాధించడానికి విద్యార్థులకు చాలా నియమనిష్టలు, ఒక దృష్టికోణము, నిరంతర శ్రమ, పరిశీలన ఎంతో అవసరమవుతాయి. అలాంటప్పుడు ప్రతికూల ఆలోచనలు గురించి మనం ఈరోజు కొంచెం దీర్ఘంగా ఆలోచన చేద్దాం. అంటే ప్రతికూల ఆలోచనలన్నీ అనవసరమైనవి కూడా కాదండి. ఎలా అంటే మనకి భయము అనే పరిస్థితి అత్యవసర పరిస్థితుల్లో ఒక రకంగా రక్షణకి పనికొస్తూ ఉంటుంది. అలాగే ఎదురు దాడికి కూడా పనికొస్తూ ఉంటుంది. భయము అనేటువంటి ఈ ప్రతికూల ఆలోచన ఈ విధంగా మనకి ఉపయోగం కూడా ఉందన్నమాట. ఒక రకంగా ఆలోచిస్తే 101 భయాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతికూల ఆలోచనలు కానీ, అనుకూల ఆలోచనలు కానీ ఏవైనా మనలో జనించినవే. ఇవన్నీ అంతర్గతంగా మనలో ఉన్నవే. ఇది ఒక నిరంతర స్రవంతి. కాబట్టి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు, రాకుండా అనేది అసలు జరగదన్నమాట. వచ్చినప్పుడు మేనేజ్ చేసుకోవడం అనేదే ఇక్కడ ఒక కళ. భయాన్ని ఎలా అధిగమించవచ్చు అనేది ఆలోచిస్తే మనకి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, భయం వేసింది అనుకుందాం ఏదైనా సిచ్యుయేషన్లో. అది ఒక రకమైన భయం ఎలా ఉంటుందంటే యాంగ్జైటీకి సంబంధించింది అయి ఉంటుంది. నేను పరీక్షలో ఫెయిల్ అవుతానేమో, టీచర్ గారు నన్ను తిడతారేమో, తోటి విద్యార్థులు నవ్వుతారేమో, ఇలాంటిది. ఇది అంతర్గతంగా ఉన్నటువంటిది. అలా కాకుండా ఉన్నట్టుండి ఏదైనా బల్లి మీద పడిందనుకోండి, అది కూడా భయమే. అలాంటి భయాలు చాలా ఉంటూ ఉంటాయి. వీటిని అధిగమించడం కూడా చాలా సులువు. మనలో జనిస్తున్నటువంటిదే. మన యొక్క మనస్సుని మనము నియంత్రించుకున్నట్టయితే ఇలాంటివన్నీ కూడా మనము సక్సెస్ఫుల్గా జయించవచ్చండి. ఎలాగా మనల్ని మనము నిలవరించుకోవాలి, మనల్ని మనం ఉంచుకోవాలి అనే దాని మీద మనం శ్రద్ధ పెట్టినట్లయితే ఇది చాలా సులువైనటువంటి విషయం. సమయస్ఫూర్తి కూడా ప్రతికూల ఆలోచనలను మనం నిలువరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక ముసలి గాడిద ఉంది. ఒకసారి అది బావిలో పడిపోయింది. బావిలో పడిపోతే దాని యజమాని కొంచెం తీయడానికి ప్రయత్నించి తీయలేకపోవడం వల్ల వేరే ఆలోచన చేశాడు. ఎలాగా అంటే, ఎలాగో ముసలిదైపోయింది, నాకు ఏ విధంగానూ సహాయపడదు కాబట్టి దీన్ని ఇంకా ఇందులోనే ఉంచి మట్టితో కప్పెట్టేద్దాము అనుకున్నాడు. ఊరి వాళ్ళందరినీ సహాయం తీసుకొని మట్టి వేయటం మొదలుపెట్టాడు. గాడిదకు అతని ఆలోచన అర్థమైంది. అది వెంటనే ఏం చేసిందంటే గోడవారుగా నిల్చొని తన మీద పడుతున్నంత మట్టిని దులుపుకుంటూ పడుతున్న మట్టిని ఒక గుట్టగా పేర్చి దాని మీదకెక్కి మళ్ళీ పడిన మట్టిని ఇంకొక మెట్టుగా వాడుకొని అలా మెట్టుగా వాడుకుంటూ పైకి వెళ్ళి తను గోడ అంచుకి రాగానే ఒక్క దూకి తప్పించుకున్నదన్నమాట.
సో ఇలాంటి సమయస్ఫూర్తితో మనము మన భయాల్ని మనం కూడా నిత్య జీవితంలో పోగొట్టుకోవచ్చు. అలాంటిదే ఇంకోటి చూడండి, మనందరం ఒంటరిగా ఉన్నాం అంటూ ఉంటాం, ఒంటరితనం ఫీల్ అవుతున్నాము అంటాం. ఎంతమందిలో ఉన్నా ఒంటరితనంగా ఉంది అని అంటుంటాం. నిజానికి మన శరీరము మనదే, మన మనస్సు మనదే. మనం ఈ విధంగా ఆలోచిస్తే మనకి ఒంటరితనం కావాలి, మన స్పేస్ మనకి కావాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఎత్తైన పర్వతం ఉన్న దగ్గర వదిలేసామనుకోండి, అది ఎలా ఉంటుందంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కాబట్టి ఆస్వాదించడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఒంటరిగా ఉన్నామని భయపడతారు. అంతెందుకు, పంజరంలో పెట్టిన చిలుక చాలా కాలం తర్వాత బయటికి తీద్దామని తలుపు తీస్తే అది రావడానికి భయపడుతుంది. సో ఈ ఒంటరితనం అనేది మనకి ఎంతో అవసరమైనప్పుడు మనం దాన్ని వాడుకోవాలి. ఎందుకంటే అందులో మన మనస్సు మాత్రమే, మనము మాత్రమే ఉండటం వల్ల ఈ నేను అనేటువంటి ఆలోచన మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఒంటరితనం కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే చాలా వరకు ఈ విషయాలు మేనేజబుల్ అనే విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవటంలోనే కొంచెం వెనక ముందు అవుతూ ఉంటారు. ఇకపోతే అసలు ఈ ప్రతికూల ఆలోచనలు కానీ అనుకూల ఆలోచనలు కానీ ఎక్కువగా విద్యార్థుల్లో కౌమార దశలో వస్తుంటాయి. కౌమార దశ 12 నుంచి 20 సంవత్సరాలు. దీనిలో కూడా 2 రకాలు, 2 దశలు, పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ. పూర్వ కౌమార దశలో ఈ ఒత్తిడులు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని స్టాన్లీ హాల్ అంటూ ఉంటారు. అయితే తర్వాత ఉత్తర కౌమార దశలో కొంత స్థిరత్వాన్ని సాధిస్తూ ఉంటారు వ్యక్తులు, ముఖ్యంగా విద్యార్థులు. ఈ ఎక్కువ ఒత్తిడి ఉన్నటువంటి, ఒడిదుడుకులు ఉన్నటువంటి కౌమార దశ ఒక పరీక్షా కాలం లాంటిది. కాబట్టి దీన్ని జయించాలి అనుకున్నప్పుడు మనము కొన్ని టెక్నిక్స్ కూడా ఫాలో చేయొచ్చు. అంతెందుకండి, మన మనసు ఎంతో తీవ్రమైనటువంటి భావోద్వేగాలను పలికించగలుగుతున్నదైనప్పుడు, ఒకవైపు అది మన మనస్సుని మనము మళ్ళించగలుగుతున్నప్పుడు ఇంకొక వైపు కూడా మరల్చటం అంతే అంతే సులువు కదా. కాబట్టి మనము మన భావోద్వేగాలను, అంటే భావోద్వేగాలు అనేవే మన ఆలోచనలకు పునాది కాబట్టి వీటిని మనం తప్పకుండా నియంత్రించుకోవచ్చు. అందులో ఇలాంటి టెక్నిక్లు చాలా ఉపయోగపడతాయి కూడా. ఎలాగూ అంటే మొట్టమొదటి టెక్నిక్ ఏంటంటే స్టాప్ టెక్నిక్. ఏదైనా ఒక ప్రతికూల ఆలోచన రాగానే, అమ్మో నేను ఈరోజు పరీక్ష బాగా రాయలేనేమో, స్టాప్ అని గట్టిగా చెప్పుకోవడం. ఆ ప్రతికూల ఆలోచనకి మన స్పందన ఎలా ఉండాలి అంటే స్టాప్ అని చెప్పుకోవటం. అలాగే ఏదైనా ఇమాజినేషన్ కూడా చేసుకోవటం. ఎలాగా అంటే ఒక ట్రాఫిక్ సైన్ బోర్డు, సిగ్నల్ సైన్ బోర్డు గుర్తు తెచ్చుకొని స్టాప్ అని గట్టిగా బయటికి కూడా చెప్పుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. అలాగే ఒక పాజిటివ్ అఫర్మేషన్ని తీసుకోవడం. అంటే నేను విలువైన వ్యక్తిని, నేను ఈరోజు గణితంలో తక్కువ మార్కులు సాధించినంత మాత్రాన నేను ఎప్పుడూ అలానే ఉండిపోను, ఈసారి పరీక్షలో తప్పక మంచి మార్కులు సాధిస్తాను. ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ని తీసుకోవడం. ఇకపోతే ఏదైనా మనల్ని బాధ పెడుతున్నటువంటి ఆ విషయాన్ని రైటింగ్ అండ్ డిస్ట్రాయ్, పేపర్ మీద రాసేసి గట్టిగా నలిపేసి దాన్ని కాల్చివేయటం. ఈ ప్రొసీజర్లో దాన్ని కొట్టివేయవచ్చు, చింపివేయవచ్చు. మొత్తానికి అది అలా మన నుంచి దూరం అయిపోయే ప్రయత్నం అన్నమాట. ఇందులో ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలు ఏ రాయైనా తగిలి ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆ రాయిని ఆయ్ అమ్మా అని కొట్టేస్తుంది. అప్పుడు ఆ చిన్న బాబుకి చాలా ఉపశమనంగా ఉంటుంది, నవ్వేస్తాడు. సో ఇది కూడా అలాంటిదేనమాట ఈ టెక్నిక్.
ఇంకొకటి ఏంటంటే, మనల్ని ఏదైతే బాధిస్తుందో ఆ విషయాన్ని గురించి ఒక టైం లిమిట్ పెట్టుకొని మర్చిపోవడం. అంటే ఎలాంటిదంటే, ఈ విషయం గురించి నేను ఒక 3 రోజులు బాధపడతాను, దాన్ని మించి బాధపడను అనుకోవడం. అలా టైం లిమిట్ పెట్టుకోవడం ద్వారా కూడా మనం ఈ బాధని అధిగమించవచ్చు. బాధ అంటే నాకు గుర్తొచ్చిందండి, ఇది కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద విజయాలకు, మన పర్సనాలిటీ డెవలప్మెంట్కు చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఒక చిన్న కథ చెప్తాను. 1941లో జర్మనీలో నాజీ మూమెంట్ జరుగుతోంది. అప్పుడు చాలామంది ఇళ్ల మీద పడి వృద్ధుల్ని, పెద్దవాళ్ళని అందరినీ దోచుకొని పిల్లల్ని ఎత్తుకుపోతుండేవారు. ఈ క్రమంలో ఒకసారి ఒక 12 ఏళ్ల పాప, ఒక 8 ఏళ్ల బాబు వాళ్ళకి దొరికారు. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో ఉంచారు. సరే, ట్రైన్ రావటానికి ఇంకా చాలా సమయం ఉందన్నమాట. ఇలా ఎత్తుకొచ్చినటువంటి పిల్లలందరూ చేరి ఆడుకోవటం మొదలుపెట్టారు. చాలాసేపటికి ఒక రైలు బండి వచ్చింది. అది గూడ్స్ బండి అండి. అయితే ఈ దుండగులు పిల్లలందరినీ పోగేసి ఎక్కించటం కాదు, కుక్కటంలాగా చేశారు. ఆ సందట్లో, ఆ హడావిడిలో ఈ 8 ఏళ్ల బాబు తన షూస్ని స్టేషన్లోనే వదిలేశాడు. అప్పుడు ఆ పాప తమ్ముడికి చెవి మెలిపెట్టి చెంప మీద ఓ దెబ్బ వేసి, అసలే మనం బాధల్లో ఉన్నాము, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు షూస్ కూడా వదిలేశావు ఈ చలిలో. అంటే వీళ్ళు వచ్చింది కూడా నవంబరు, డిసెంబరు కాలం అండి. చాలా చలి ఎక్కువగా ఉండే కాలం. షూస్ లేకపోతే చాలా కష్టం ఆ దేశంలో. సో ఆ పరిస్థితుల్లో ఆ బాబు చెప్పులు వదిలేశాడు, షూస్ వదిలేశాడు అని అక్కకి కోపం వచ్చి అలాగా అరిచిందన్నమాట. తర్వాత బాలల్ని ఒకవైపు, బాలికల్ని ఒకవైపు, తలా ఒక వేగన్లలో వాళ్ళు ఎక్కిచ్చేశారు. అక్క తమ్ముడు విడిపోయారు. ఒక 4 ఏళ్ల తర్వాత ఆ యుద్ధ వాతావరణం అంతా సద్దుమణిగింది. అందరూ శరణార్థి శిబిరాల నుంచి విడుదలయ్యారు. ఈ పాప తన 17 మంది సభ్యుల్ని, కుటుంబ సభ్యుల్ని వెతకటానికి బయలుదేరింది. కానీ ఏ ఒక్కరూ దొరకలేదు. ఆ సమయంలో ఆ పాప మెదడులో తన తమ్ముణ్ణి చివరిసారిగా కలిసినటువంటి క్షణాలు, చివరిసారిగా సంభాషించినటువంటి సంభాషణలు అలా ఉండిపోయాయి. అయితే అప్పుడు చాలా బాధ కలిగింది ఆ పాపకి. వాళ్ళు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు ఆ పాప. ఏమిటి అంటే, ఇంక నుంచి నేను ఎవరితో మాట్లాడినా కానీ ఇదే చివరిసారి అనుకొని మాట్లాడతాను. ఇంక అప్పటి నుంచి ఆ పాప ఎంతో సరళంగా, మధురంగా మాట్లాడటము, ఆ మాటల ద్వారా అందరినీ జయించటము, ఎంతో వృద్ధిలోకి రావటము, చికాగోలో ఒక పెద్ద ఆసుపత్రి కూడా స్థాపించడము, ఇవన్నీ జరిగిపోయినాయి. సో బాధ అనేది కూడా మనకి ఇక్కడ ఎంత బాగానో ఉపయోగపడినట్టేగా ఈ కథలో. అంటే ఏ సందర్భాన్ని బట్టి, ఏ విధంగా మన యొక్క ఈ వ్యతిరేక ఆలోచనలని మనము బయటికి ఆవిష్కరిస్తున్నాము అనేది మనకి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని మీదే మన విజయము, అపజయము కూడా దాగి ఉన్నాయి. అయితే స్కూలు విద్యార్థుల్లో మరి ఉపాధ్యాయుల పాత్ర ప్రతికూల ఆలోచనలను మళ్లించటంలో ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. ఏ విధంగా చేయవచ్చు? ఏ విధంగా చేయవచ్చు అంటే, ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆటపాటల్ని ప్రోత్సహించాలండి. టీం వర్క్ని కూడా ప్రోత్సహించాలి. అంతేకాకుండా ప్రతి విద్యార్థికి పర్సనల్ అటెన్షన్ అనేది పే చేసుకుంటూ, ఎప్పుడు ఏ విద్యార్థికి ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు అసూయ వస్తుంది, ఎందుకు ద్వేషం వస్తుంది అనేది చాలా సమగ్రమైన పరిశీలన చేస్తూ తన పాఠాలను కొనసాగించి, అతనికి లేదా ఆ పర్టిక్యులర్ విద్యార్థికి ఎవరైతే ఇలాంటి నెగిటివ్ థింకింగ్లో ఉన్నారో వాళ్ళకి సహాయపడచ్చు, సొల్యూషన్ని చూపించవచ్చు, పరిష్కారాలను చూపించవచ్చు. ఈ విధంగా ఉపాధ్యాయుడు ఉపయోగపడతాడు. ఇంకా ఉపాధ్యాయుడు అంటేనే
మన గాంధీ గారు చెప్పారు, ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. మనం ఏదైనా ఆచరించాలి. ఉపాధ్యాయుడు ఎప్పుడు పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని సృష్టించుకుంటూ ఉండాలి క్లాస్ రూమ్లో. తను కూడా పాజిటివ్ సిగ్నల్స్ని ఇస్తూ ఉండాలి. ఏ విద్యార్థి అయితే ప్రతికూలమైనటువంటి వివాదాలను కానీ ఏమైనా కామెంట్స్ని కానీ తను చెప్పినప్పుడు దాన్ని చాలా శాంతంగా, దాన్నే ఆయుధంగా చేసుకొని సానుకూలమైనటువంటి ఆలోచనలు ఎలా చేయొచ్చో సూచనలు ఇవ్వచ్చు అతను. ఇంకోటి ఇక్కడ కొంచెం ఉపాధ్యాయుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా చాలా అవసరమైతే తప్ప తన విద్యార్థి వ్యక్తిగతమైనటువంటి విషయాల జోలికి పోకూడదు. ఇంకా వీటికి తోడు ప్రోత్సహించాల్సిన విషయాలు ఎలాంటివంటే సంగీతం, నాట్యం, యోగా, మెడిటేషన్, ఇలాంటివన్నీ కూడా విద్యార్థుల్లో పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయండి. ఇక్కడ మనము స్వామి వివేకానంద గారి ఒక సూక్తిని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఏమంటారంటే, ఫియర్ ఈజ్ సిన్, ఫియర్ ఈజ్ డెత్, ఫియర్ ఈజ్ అన్రైటియస్నెస్, ఫియర్ ఈజ్ సింబల్ ఆఫ్ రాంగ్ లైఫ్. సో ఆల్ ద నెగటివ్ థింకింగ్ will have its impact in this world, in the proceedings of this spirit of evil, of fear అంటారు. సో ఈ ప్రతి ఒక్క ప్రతికూలమైనటువంటి ఆలోచన కూడా భయాన్ని జయిస్తే తప్పకుండా సానుకూలమైనటువంటి ఆలోచనగా మార్పు చెందుతుంది. అయినా ఒక విషయం మనము ఆలోచించాలి. ఇదంతా ఆంతరంగికంగా జరుగుతున్నదే, అంతర్మథనంలో జరుగుతున్నదే. ఈ చర్య అంతా కూడా ఒక ఆలోచన అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు నిరంతరం. అలాంటప్పుడు దీనికి ఒక కెమికల్ బేస్ ఉంది అంటారండి శాస్త్రవేత్తలు. అంటే సంతోషం అనేది ఒక కెమిస్ట్రీ, కోపం అనేది ఇంకొక కెమిస్ట్రీ, భయం అనేది ఇంకొక కెమిస్ట్రీ, ఇలాగా ఉంటూ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారండి. వీటిని మనము ఇంకో రకంగా కూడా ఆలోచిస్తే, ఈ నెగిటివ్ థింకింగ్ అనేది డయేరియా లాంటిదండి. ఫిజికల్ డయేరియా, అతిసారం అంటాను చూడండి, ఫిజికల్ డయేరియా అలాంటిదట. అంటే అతిసారం ఎందుకు వస్తుంది? ఏదైనా పడని ఆహారం తీసుకుంటే వస్తుంది. అలాగే ఈ మనస్సుకు సంబంధించిన ప్రతికూల ఆలోచనలు కూడా అతిసారం లాంటివి. చెడుకి సంబంధించినవేవో మన మనస్సు తీసుకున్నదన్నమాట. మరైతే అతిసారం వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? మన ఆహారపు అలవాటుని జాగ్రత్తగా మార్చుకుని అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటట్లు మార్చుకుంటూ ఉంటాం, అంతే కదా. అలాగే ఆలోచనలని కూడా మనకి సానుకూలమైనటువంటి విజయాన్ని ఇచ్చేటట్లు మనం మార్చుకుంటాం అన్నమాట. అలా మార్చుకున్నట్లయితే, ఆ మార్చుకోవడం అనేది తెలిసినట్లయితే తప్పకుండా విజయం మనదే అన్నమాట. ఏ స్ట్రెస్ అయినా కానీ, ఏ భయమైనా కానీ, ఏ ఒత్తిడైనా కానీ, ఇవన్నీ కూడా లేవు ఉండవు అనటానికి వీలు లేదుగా. మరి వీటన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే విద్యార్థులందరూ చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం. ఎవరైతే మనస్సుని అదుపులో పెట్టుకుంటూ ఒక సాధన ద్వారా, ఇదేమి ఓవర్ నైట్లో జరిగే విషయం కాదు కాబట్టి, ఒక సాధన ద్వారా సాధించే ప్రయత్నం చేసినట్లయితే విజయాలన్నీ మనవేనండి. ఇప్పుడు మనం కోపము అనే విషయానికి వద్దామండి. అసలు కోపము మనము ఎవరి మీద పడట్లేదు, మనము కోపంగా ఉన్నాము. అంటే ప్రతి ఒక్క భావోద్వేగము కూడా మనలోనే జయిస్తున్నాయి అన్నమాట. అయితే ఏదైనా ఒక
విషయంలో కోపం వచ్చినా, బాధ వచ్చినా మన మనస్సు గాయపడుతుంది. దీని నుంచి ఈ ఒక అనుభవంగా తీసుకొని దీని నుంచి బయటపడటం మన చేతుల్లోనే ఉంది. లేదంటే మన జీవితాన్ని గజిబిజిగా మార్చుకోవటము మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ భయానికి కానీ, కోపానికి కానీ, ఇలాంటి ప్రతికూల ఆలోచనలకి సంబంధించింది ఏదైనా కానీ మనము ఒక అనుభవంగా తీసుకొని దాని ద్వారా మనం నేర్చుకొని మన జీవితాన్ని విజయం వైపు మనం సాగించవచ్చండి. 70% రోగాలు మనలోనే జనిస్తున్నాయి అని చెప్పి శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. అంటే ఏదైనా ఒక విషయం మనల్ నుంచి మనకి బాధ పెడుతున్నప్పుడు, లేదా మనకి కోపాన్ని కలిగిస్తున్నప్పుడు, అసూయని కలిగిస్తున్నప్పుడు దాన్ని అధిగమించడం అనేది మన చేతుల్లోనే ఉంది అని శాస్త్రవేత్తలు గట్టిగా చెప్తున్నారు. ఒక ఉదాహరణకి ఏంటంటే, మన తోటి విద్యార్థి మనతో పాటు ఆటలో పాలు పంచుకుంటున్నాడు. అతను ఎప్పుడూ ఓడిపోతూ ఉన్నాడు, మనం ఎప్పుడూ గెలుస్తూ ఉన్నాము. గెలుపు అనేది సహజంగా మనకి ఉల్లాసాన్నే ఇస్తుంది. అయితే ఓడిపోయినటువంటి విద్యార్థిలో ఉండేటువంటి అసూయ, ద్వేషం, ఇవన్నిటికీ కనుక ఒక్కసారి మనం ఆలోచిస్తే, అతని వైపు నుంచి మనం ఆలోచిస్తే, ఈసారి గెలుపు అతన్ని తీసుకొనిద్దాంలే అనేటువంటి సానుకూల భావం మనం అలవర్చుకున్నట్లయితే, అంటే ఇక్కడ చూడండి, నిరతి ఉంది, ఒక జాలి గుణం ఉంది. ఇలాంటి పాజిటివ్ థింకింగ్ కనుక మనకి ఉన్నట్టయితే మనం విజయం సాధించినప్పుడు ఏ విధమైనటువంటి ఉల్లాసాన్ని పొందామో అంతకు మించినటువంటి ఆనందాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అందుకే ప్రతి గొప్ప వ్యక్తి కూడా మనకెప్పుడూ కూడా బోధిస్తూ ఉండేది ఏంటి అంటే, ఈ సమాజంలో వ్యక్తిగా తప్పకుండా కొంత త్యాగనిరతి ఉండాలి, కొంత కరుణ ఉండాలి. ఏమంటాడు గురజాడ అప్పారావు గారు కూడా, సొంత లాభం కొంత మానుకొని తోటి వారికి సాయపడబోయి అంటారు. అలాగా మనలో పాజిటివ్ థింకింగ్ వల్ల మన పర్సనాలిటీ డెవలప్మెంట్ మాత్రమే జరగదండి, మనము సంఘానికి కూడా తప్పకుండా ఉపయోగపడేవారుగా తీర్చిదిద్దపడతాము. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మాటకు వచ్చాను కాబట్టి ఇక్కడ మనము ఏమిటి అవి అంటే, వ్యక్తిత్వ వికాసము వేరండి, వికసన వేరు. వికసన అనేది జీవితకాలం అంతా ఉండేటువంటి ఒక ప్రక్రియ. ఏ విధంగా అంటారా, ఈ ప్రక్రియలో మనం సాధించేది ఏమిటి అంటారా, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, ఇంటెలెక్చువల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్. ఈ 5 విషయాల్ని మీరు బాగా గుర్తుకుంచుకోండి. ఇది మన జీవితకాలం అంతా సాధిస్తున్నటువంటి విషయము. అంటే ఈరోజు మనము కొన్ని విషయాలను మాత్రమే నేర్చుకున్నట్లయితే ఇంకొక 10 ఏళ్ల తర్వాత అదే విషయంలో ఇంకొంచెము సమగ్రమైనటువంటి పరిశీలన చేసి మన నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకుంటూ ఉంటాము. దీన్ని ఆలోచిస్తే ఈ వికసన అనేది తప్పకుండా జీవితకాలం అంతా సాగుతున్న ప్రక్రియ మాత్రమే. ఇది ఎలాంటిది అంటే, ఒక మొగ్గ ఉందనుకోండి, అప్పటికప్పుడు తుంచి మనం వాసన చూస్తే ఏమాత్రము మంచి పరిమళము రాదు. అది రోజు రోజుకి ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ ఉంటే దానిలో సుగంధం కూడా, ఆ సుగంధం శాతం కూడా ఎక్కువవుతూ ఎంతో ఉల్లాసభరితంగా ఆ యొక్క వాతావరణాన్ని మార్చేస్తూ ఉంటుంది, చాలా ఆహ్లాదంగా మార్చేస్తూ ఉంటుంది. అలాగే మనిషి కూడా ఎప్పుడైతే ప్రతిరోజు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ, ప్రతి నిమిషము కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ వ్యక్తిత్వాన్ని పెట్టుకుంటూ ఉన్నట్టయితే తనకి తాను ఉపయోగపడి అదేవిధంగా సమాజానికి కూడా ఉపయోగపడతాడు. ఒక వ్యక్తి తనకి తాను ఉపయోగపడితే ఏం తప్పులేదండి, కానీ తన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడితే చాలా ధన్యుడు అని చెప్పి ఎవరో కవి ఒక పాటలో రాశారు. అది నిజంగా నిజమండి. సో మీరందరూ కూడా ఈరోజు నా మాటల్ని మనసుకి తీసుకొని
మీలో ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనలు మీరే జయించగలరు అనే సత్యాన్ని గ్రహించి తప్పకుండా ఎలా జయించాలి అనే దాని మీద కొంచెం ఎక్కువగా మనసుకి పదను పెట్టి ఆలోచించండి. ఉంటా మరి. బెస్ట్ ఆఫ్ లక్.